ఒకసారి కేరళ వెళ్దాం. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఈసారి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పినరయి విజయన్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారా, లేదు కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని ఈసారి కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రంలో మోదీ ఉన్నారు, కేరళలో ఇంకో మోదీ ఉన్నారు, ఇద్దరు మోడీలను ఇంటికి పంపించాలి అనే నినాదంతో ప్రచారాన్ని ఉర్రూతొలగించారు రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేరళ గురించిన సమాచారం అందించడానికి సర్తాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. సర్తాజ్, ఏంటి కేరళ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం? హలో రోహిత్. సో కేరళలో పర్టికులర్లీ వీ హ్యావ్ 140 కాన్స్టిట్యుయెన్సీస్. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే మొత్తం యూడీఎఫ్ఏ పవర్కి వస్తుంది అంటూ కూడా చెప్పేశారు. సో వీ హ్యావ్ టు సీ యూడీఎఫ్ వస్తుందా ఎల్డీఎఫ్ వస్తుందా, బట్ ఎగ్జిట్ పోల్స్ యూడీఎఫ్ అని చెప్తున్నాయి. కాబట్టి మేజర్ కన్సర్న్ ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు కేరళ మనం పాలిటిక్స్ చూసుకుంటే ఒక రొటేషనల్ సిస్టమ్ అనేది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మరి ఆ రొటేషనల్ సిస్టంలోనే ఈసారి యూడీఎఫ్ పవర్లోకి వస్తుందా అనేది చూడాలి. ఆ ట్రెడిషనల్ రొటేషనల్ సిస్టమ్ని ప్రీవియస్ గవర్నమెంట్ ఛేదించింది. పాండమిక్ టైంలో జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ఎల్డీఎఫ్ఏ పవర్లోకి వచ్చింది. అండ్ పినరయి విజయన్ ఇస్ ద ఫస్ట్ సీఎం యాక్చువల్లీ 2 times ఆయన సీఎం పదవి హోదాను అనుభవించడం. సో ఈసారి కూడా తామే పదవిలోకి వస్తామంటున్నారు. బట్ యాంటీ ఇంక్యుబెన్సీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి యూడీఎఫ్ఏ పవర్లోకి వస్తుంది అనేది అక్కడ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. అండ్ జనాలు కూడా యూడీఎఫ్ వైపు ఎక్కువగా కనిపిస్తున్నారు. కేరళలో మేజర్గా ఈ మైనారిటీ ఓట్స్ మ్యాటర్ చేస్తాయి. సో 40% మైనారిటీ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మైనారిటీ ఓట్స్ ఎవరికి వెళ్తాయి అనేది ఇక్కడ కీ రోల్. అండ్ బీజేపీ మేబీ ఇక్కడ అంత పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఒక్క నిమాంలో మాత్రమే బీజేపీ గనక సీట్ కైవసం చేసుకోగలిగితే దిస్ విల్ బి ద ఫస్ట్ ఎమ్మెల్యే సీట్ ఫర్ బీజేపీ. కేరళ నుండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీకి అవకాశాలు లేవు బికాజ్ బీజేపీ ఇంకా థర్డ్ ప్లేయర్ నెమాంలో ఇటు అప్పర్ కాస్ట్ ఎక్కువగా ఉన్నారు, బ్రాహ్మణ్స్ అండ్ నైర్స్ అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ షేర్ పర్సెంటేజ్ కాస్త బీజేపీకి ఫేవర్ చేసే అవకాశం ఉంది. అండ్ ద సేమ్ టైం అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ షేర్ కూడా కాస్త మిడిల్ క్లాస్ అండ్ అర్బన్ ఓటర్స్ వాళ్ళ ఓట్ షేర్ కూడా కొంచెం బీజేపీని ఫేవర్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు మనం ఒకసారి చూసుకుంటే ట్రెండ్స్ లాస్ట్ టైం కూడా బీజేపీకి 12.6% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది, బట్ 0 seats. సో సేమ్ అదే ఈసారి కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే అట్లీస్ట్ నెమాంలో అయినా గెలుస్తారా అనేది బీజేపీకి ఇది కొంచెం ప్రెస్టీజియస్ మ్యాచ్. లాస్ట్ టైం ఇక్కడ తిరువనంతపురంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలవడం కూడా కొంచెం బీజేపీకి ఓటు ఇచ్చింది. సో ఈసారి బీజేపీ ఎక్కువగా కేరళలో ఓట్ షేర్ ఎంత పెరుగుతుందన్న దానిపైన కాన్సంట్రేషన్ చేస్తుంది. కైవసం చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. బీజేపీ నిన్న పినరయి విజయన్ నిన్న మధ్యాహ్నం వరకు సీఎం కేరళం అని ఉంది ట్విట్టర్ అకౌంట్లో. నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి మార్చేసుకున్నారు ఆయన సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ అని. సో అంటే రిజల్ట్ని ముందుగానే యాక్సెప్ట్ చేస్తున్నారా? సో యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు ఆ రొటేషనల్ పాలిటిక్స్ అనేవి మనం కేరళలో చూస్తాం. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ. సో వీ నో దట్ లిటరసీ రేట్. సో జనరలీ ఒక 5 years ఒకళ్ళు హోదాలో ఉంటే నెక్స్ట్ 5 years ఇంకోళ్ళు హోదాలో ఉంటారు. మేబీ హీస్ రియల్లీ లక్కీ, మధ్యలో పాండమిక్ రావడం వల్ల హీ గాట్ ద ఛాన్స్. కరెక్ట్. yes he is the first చాలా ఒక రికార్డ్ బ్రేక్. కేరళ విషయంలో మనం డిస్కస్ చేసుకోవాలి. చాలా డీసెంట్ పాలిటిక్స్ ఉంటాయి. మనుషులు కానీ ప్రవర్తన కానీ లిటరసీ రేట్ ఎక్కువ ఉండటం కావచ్చు. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా గొడవలు అక్కడక్కడ చిన్న గొడవలు తప్ప పెద్దగా ఉండవు. చాలా పద్ధతిగా వాళ్ళంతా కూడా బిహేవ్ చేస్తారు. ఓడిపోయినా కూడా చక్కగా వాళ్ళకు గెలిచిన వ్యక్తికి మద్దతు ఇచ్చి గౌరవంగా సీట్ అప్పగించి పక్కకు వెళ్తారు. హుందాతనం అక్కడ ఉంటుంది. నెక్స్ట్ విజయాన్ని అంటే మైనస్ చేసినవి యాంటీ ఇంక్యుబెన్సీతో పాటు కరప్షన్. ఈయనకి సంబంధించిన కొంతమంది రిలేటివ్సే కరప్షన్లో ఉండటము, శబరిమల కేసు బాగా వైరల్ అవ్వటం, అండ్ గోల్డ్ థెఫ్ట్ కేసులో సీఎం ఆఫీస్లో వ్యక్తులు కూడా ఉండటము బాగా మైనస్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎక్కువ మెజార్టీ దాదాపు అన్ని కూడా ఎల్డీఎఫ్కి అవకాశాన్ని ఇచ్చిన యూడీఎఫ్ ఘోరంగా ఓడిపోతుందని మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా చెప్పట్లేదు. బలమైన ప్రతిపక్షమే ఉంటుంది ఎప్పుడు అంతే. కేరళలో ఎవరు గెలిచినా కూడా ఒక 5 ఏళ్ళు ఎల్డీఎఫ్ చేసింది, అపోజిషన్లో ఉన్న యూడీఎఫ్ స్ట్రాంగ్గానే ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారుతుంది. ఈసారి యూడీఎఫ్ గెలిచింది, అపోజిషన్ ఎల్డీఎఫ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడంతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ కేరళ పాలిటిక్స్. ఇక్కడ సీఎం ఎవరు అనేది అంటే ఒకవేళ యూడీఎఫ్ విన్ అయితే సీఎం ఎవరు అనేది పక్కన పెట్టేస్తే జనాల పల్స్ ఎలా ఉందంటే పినరయి విజయన్ సీఎం అవ్వాలి అని 38.5% మెంబర్స్ వాంట్, బట్ వీడి సతీశన్ సీఎం అవ్వాలని ఓన్లీ 21% కావాలనుకున్నారు. 21.
సో సీఎం ఫిగర్ గా ఈయనకి ఎక్కువ పాజిటివిటీ ఉంది. మళ్ళీ పార్టీ వైజ్ గా మనం చూస్తే ఎల్డీఎఫ్ కి ఆ తక్కువ పర్సెంటేజ్ ఉంది, యూడీఎఫ్ కి కాంగ్రెస్ ఎక్కువ లో ఉంది. పోటీ ఉన్నట్టుంది కదా. వీడి సతీష్ అని మీద ఓన్లీ అభిప్రాయం తీసుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఉన్నారు, ఇంకొక రమేష్ కూడా ఉన్నారు కదా. మేజర్ గా మనకి వీడి సతీష్ అండ్ కేసీ వేణుగోపాల్ మధ్యలో కనిపిస్తుంది కాంపిటీషన్. బట్ రమేష్ ముచ్చింతల సంథింగ్ ఏదో ఉంటుంది కదా రమేష్. బట్ కేసీ వేణుగోపాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ ఎక్కడి నుండి పోటీ చేయలేదు. సో ఆయన వచ్చే అవకాశాలు ఎంత అనేది కూడా వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఒక్కసారి ఇవాళ ఎన్నికలు రిజల్ట్ వస్తున్న ఈ 5 రాష్ట్రాలు అంటే పాంచజన్యంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటి అంటే ఈ 5 రాష్ట్రాలు ఏదో రకంగా పేరు మార్చుకున్నాయి. గతంలో పాండిచ్చేరి అని ఉండేది, అది మన చిన్నప్పుడు అందరూ కూడా చదువుకున్నది. ఆ తర్వాత అది పుదుచ్చేరి అయింది. కేరళ కాస్త రీసెంట్గానే కేరళం అయ్యింది. పశ్చిమ బెంగాల్ అనేవాళ్ళం, వెస్ట్ బెంగాల్ అనేవాళ్ళం, అది పశ్చిమ బంగా అయింది రీసెంట్ నేమ్. నిజానికి మారిన పేర్లు అసలు మనం పలకట్లా. అస్సాం పేరు కాస్త అస్సోం అయింది. ఇక తమిళనాడుకు సంబంధించి ఎందుకు మారలేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే దాని క్యాపిటల్ మద్రాస్. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిసి ఉన్న రాష్ట్రం మద్రాస్, అది దాని కాస్త చెన్నై అని మార్చుకున్నారు. అందువల్ల ఈ 5 రాష్ట్రాలకు ఉన్న విశిష్టత వాటి పేర్లు మార్చుకోవటం. సో ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ కింద చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏనా లేకపోతే యూపీఏనా లేదా కాంగ్రెసా బీజేపీయా అనేది కొన్ని స్టేట్స్లో డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్ అంటే తమిళనాడులో డిఎంకే ఉంటుంది, కాంగ్రెస్ అలయన్స్ ఉంటుంది. ఎన్డీఏ అని ఎందుకన్నామంటే ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ ఉంటుంది, మధ్యలో విజయ్ వచ్చాడు. అలాగే బెంగాల్కి వెళ్ళేటప్పటికి చూస్తే బెంగాల్లో మమతానా మోడీ అని ఎందుకు వచ్చింది అంటే టీఎంసీ లేదా బీజేపీ. సిపిఎం గురించి అసలు డిస్కషన్ లేదు. విచిత్రం ఏంటంటే ఇందాక మిమ్మల్ని అడిగినప్పుడు సిపిఎం గురించి ఉనికి కూడా తీసుకురాలి. 33 ఏళ్ల పాటు వెళ్తే 34 ఇయర్స్ అధికారంలో ఉన్న పార్టీ గురించి లాంగ్ ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆ రిజల్ట్ బాక్సుల్లో టాలీల్లో చాలా టీవీ ఛానల్స్ సిపిఎంకి ఒక కాలం కేటాయించట్ల పాపం, నిజంగా దారుణం అది. 34 ఇయర్స్ పరిపాలించిన పార్టీకి ఒక కాలం బాక్స్ కూడా కేటాయించలేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్మాల్ సీట్స్ వస్తాయో లేదో కూడా గ్యారెంటీ లేదు. టీఎంసీయా బీజేపీయా అంతే. ఒక్కసారి తమిళనాడుకి వెళ్దాం రోహిత్. అండ్ తమిళనాడు ఎన్నికలు ఈసారి వెరీ ప్రెస్టీజియస్. ఎందుకంటే అటు మోడీకి